వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. సో ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత రాకేష్ జుంజున్వాలియా గారి వైఫ్ అయిన రేఖా జుంజున్వాలియా గారి పోర్ట్ఫోలియో గురించి ఈరోజు మాట్లాడదాం ఒకసారి. హాయ్ సార్. హాయ్ అండి. సార్, రాకేష్ జుంజున్వాలియా అనగానే ఇక బుల్ ఆఫ్ ద మార్కెట్. సో ఆయన వైఫ్ ఇప్పుడు ఎవరైతే రేఖా జుంజున్వాలియా గారు ఉన్నారో, ముఖ్యంగా బడ్జెట్ తర్వాత ఆవిడ పోర్ట్ఫోలియో చూసుకున్నట్లయితే టైటాన్ అనేది చాలా మేజర్గా కనిపిస్తూ ఉంది. అదే కాకుండా న్యూస్ ప్రకారం చూసుకుంటే వాళ్ళకి టైటాన్ అనేది ఎప్పుడు కూడా మేజర్ షేర్ అనేది చెప్పి ఆయనకి ఇష్టమైన స్టాక్ అది, మేజర్గా ఆయనకి ఎక్కువ సంపాదించి పెట్టిన స్టాక్ అది. ఆఫ్టర్ బడ్జెట్ కూడా ఇంకా ఎక్కువ సంపాదిస్తుందంట. అవునండి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటారు? ఇప్పుడు ఎవరైనా సరే మార్కెట్లో కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ముందు అసలు ఆయన పోర్ట్ఫోలియో ఏంటో చూస్తారు. గూగుల్లో వెతికేది కూడా ఇదే, ఆయన ఏం స్టాక్ కొంటున్నారు, ఏం హోల్డింగ్ చేసుకున్నారు, ఎంత పర్సంటేజ్ ఉన్నాయని. ఎందుకంటే ఆయన జర్నీ వచ్చేసి 3 lakhsతో స్టార్ట్ అయ్యారు, కొన్ని వేల కోట్లు సంపాదించారు. రేర్ కన్సల్టెన్సీ అనే కంపెనీ పెట్టి ఈవెన్ ట్రేడింగ్లో కూడా కొంచెం ఇది చేసి, అంటే ఒక 50 NP అటు ఇటు అన్నట్టు ఒక 50 పైసలు అటు ఇటున ట్రేడ్ చేస్తూ ఉంటారు. అంటే బాగా సంపాదించినాక చేసిన పని అనేది. సో ఎక్కువ ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్లో కంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ మీరు ఏదైనా కంపెనీ కోట్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ నాకు నచ్చింది అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చి 10 కోట్లు ఇస్తా. ఆ 10 కోట్లు ఇచ్చి మీ దగ్గర షేర్స్, నేను అన్లిస్టెడ్ షేర్స్ తీసుకుంటాను. ఆ తీసుకున్న తర్వాత లాకింగ్ పీరియడ్ కొన్నాళ్ళు ఉంటుంది. సో డెఫినెట్గా 60 రూపీస్ డిస్కౌంట్లో తీసుకుంటాను. మీకు ఒక 10 crores 100 కోట్లో 50 కోట్లో మీకు ఇచ్చిన తర్వాత మీ కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు నాకు 60 రూపీస్ 70 రూపీస్ మార్కెట్ డిస్కౌంట్లో వచ్చినప్పుడు 5 years 6 years లాక్ ఉన్న తర్వాత అది డెఫినెట్గా 200 500 అయినప్పుడు బెనిఫిట్ అది. అలా బెనిఫిట్ అయిన అమౌంట్ మ్యాక్సిమం ఎక్కువ ఉంటుంది ఆయనకి. సో అట్లా ఆయనకి ఇష్టమైన స్టాక్ టైటాన్ కంపెనీ. సో టైటాన్లో ఆయన సంపాదించింది చూస్తే మోర్ దెన్ 30% అబవ్ ఉంటుంది ఆయనకి, ఆయన మొత్తం తీసుకుంటే పోర్ట్ఫోలియోలో. ఇట్లా ఇప్పుడు తదనంతరం ఆమె రేఖా గారు వచ్చారు, ఆమె చూస్తోంది ఇప్పుడు. సో టైటాన్ అనేది బడ్జెట్లో వీటికి 25% ఉన్న ట్యాక్స్ని 20% చేశారు. దాదాపుగా 274 రూపీస్ వచ్చినాయి. అంటే 274 crores దాదాపుగా ఆమెకు ప్రాఫిట్ వచ్చింది. సో అంటే ఎప్పుడు ఏ స్టాక్ అయినా ఉన్నప్పుడు గవర్నమెంట్ పాలసీలు ఏంటి, ఏం తీసుకుంటుంది, ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. మనం ఏంటంటే ఇమ్మీడియట్గా మన ట్రెండ్ పట్టుకొని వస్తున్నాయా లేవా, పెరుగుతుందా లేదా, మన పోర్ట్ఫోలియో ఎలా ఉంది కాకుండా పాలసీలు ఏం మారుతున్నాయి, గవర్నమెంట్ మారుతుందా లేదా, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం పాలసీలు ఇస్తుంది, ఇట్లాంటివి చూసి ఏ కంపెనీకి రావచ్చు. ఇవాళ కాకపోయినా రేపైనా ఇవ్వాల్సిందే, ఎక్కడో చోట ఆ కంపెనీకి బూస్ట్ ఇవ్వాలి, ఆ పాలసీలు వచ్చినప్పుడు బెనిఫిట్ అవుతాయి. కాబట్టి ఆమె పర్సంటేజ్ కూడా ఎక్కువ, టైటాన్లో దాదాపు 1.08% ఉంది టోటల్ టైటాన్ దాంట్లో. సో సెకండ్ ఇది ఆమెది. సో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసినప్పుడు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్ పొందొచ్చు ఎవరైనా. ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్. ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేసినప్పుడు మన లెవెల్లో మనం చేస్తాం. మనకి ఎంతైతే ఉందో సర్ప్లస్ క్యాష్ ఉందో ఆ క్యాష్ మీద మంచి కంపెనీస్, ఇప్పుడు మార్కెట్ పడింది కాబట్టి బాగా మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఇది అవుతుంది. సపోజ్ మనకి నచ్చిన తెలుగు దీని ప్రకారం నవరత్నాలు అనుకున్నాం అనుకోండి, 9 సెక్టార్లో ఒక్కొక్క కంపెనీ తీసుకోండి చాలు. ఒక కంపెనీ చాలు మల్టీ బ్యాగర్ అయిందంటే మన లైఫ్ మారిపోవడానికి. ఓన్లీ 1 కంపెనీ ఈజ్ ఇనఫ్. సో అట్లాంటిది మనం పట్టుకోవాలి. సో డిఫరెంట్ ఒకే దాంట్లో పెట్టకుండా డిఫరెంట్ బ్యాగ్స్లో పెట్టాలి. కాబట్టి మన వ్యూ ప్రకారం ఏవైతే స్టాండర్డ్ కంపెనీ ఉన్నాయో అట్లాంటివి చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటి వాటిలో కూడా ఇంకా కాన్స్ అనేవి ఉంటూ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ రెండూ ఉంటాయి అంటూ ఉంటారు కదా. ఉంటాయి అంటే న్యూస్ని బట్టి. ఇప్పుడు పాలసీలు ఏం జరుగుతుంది, పాలసీల వల్ల ఆ కంపెనీకి ఆ ప్రోడక్ట్కి బెనిఫిట్ అవుతుందా లేదా, ఆ కంపెనీకి పాజిటివ్ ఉందా లేదా, నెగిటివ్ ఏదైనా ఉందా. నెగిటివ్ ఉన్నప్పుడు మనం పోర్ట్ఫోలియో క్లియర్ చేసుకొని మళ్ళీ కింద కూడా కొనుక్కోవచ్చు. లేదు అంటే ఆప్షన్స్లో ఇప్పుడు స్టాక్ మనకుంది, స్టాక్ని దానికి హెడ్జింగ్ చేసి స్టాక్ ఆప్షన్స్ పెట్టుకున్నా మనకి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అంటే డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి, ప్లాన్స్
ఉంటాయి. ఇది ఇండివిజువల్గా అండి, ఎవరికి వాళ్ళకి వస్తుంది. వాళ్ళ దాని ప్రకారం వాళ్ళ టార్గెట్స్ గోల్స్ ప్రకారం వాళ్ళు ట్యూన్ చేసుకుంటే, మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన గైడెన్స్ తీసుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవకాశమే ఎక్కువ ఉంటాయి. అండ్ కాన్స్ అనేవి ఏముంటాయి సార్ ఇందులో? జనరల్గా మెయిన్గా ఆడియన్స్ అనేవాళ్ళు ఏంటి అంటే, ఒక స్టాక్ సజెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తారు. బట్ అది గ్రోత్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది సాచురేట్ అయిపోయినా, లేదంటే స్టేబుల్ అయిపోయి స్టక్ అయిపోయి ఉండిపోయినా, దాని నుంచి అది ఎంత పెద్ద షేర్ అయినా, అది ఎంత గ్రీన్లో ఉన్నా కూడా అది వాళ్ళకి ప్రాఫిట్ కలెక్ట్ చేయనప్పుడు యూజ్ ఉండదు. సో అలాంటి దాంట్లో ఈ టైటాన్ ఒకటని చెప్పొచ్చా? ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి లార్జ్ క్యాప్స్ అనేవి. అవునండి, అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్. ఇదివరకు టోటల్గా ఓన్లీ వాచెస్లో అలానే పెట్టేవాళ్ళు. డైవర్సిఫికేషన్ ఇప్పుడు ప్రతిది కూడా వేరే కంపెనీ నచ్చినప్పుడు, ఆ ప్రోడక్ట్ నచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్లో స్టేక్ కొంటున్నారు. సో ఇట్లా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ ప్రతి కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. వీళ్ళకి కూడా ఈ టైటాన్ అనే కంపెనీ కూడా చాలా వాటిలో వీళ్ళ స్టేక్స్ వేరే దాంట్లో ఉన్నాయి. సో వాటి మీద వచ్చే ప్రాఫిట్స్ కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేస్తోంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఆ కంపెనీ మంచిదా కాదా, ఆ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, డైవర్సిఫికేషన్ ఫండ్స్ ఏమైనా చేస్తోందా, చేసినప్పుడు వాళ్ళు అది కరెక్ట్ డిసిషనా కాదా, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందా లేదా చూస్తే తెలిసిపోద్ది. ఎందుకంటే ట్రాక్ చేస్తుంటే మనకు తెలుస్తుందండి. ఎక్కువ టైం మనం స్పెండ్ చేయం కాబట్టి మీకు ఎవరైతే అనలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఇట్లాంటి కంపెనీలు పెట్టుకుంటే మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ టైటాన్ కంపెనీ సేల్స్ పెరుగుతుందా లేదా, మార్జిన్స్ ఉన్నాయా లేవా, గ్రోత్ ఉందా లేదా, అంటే ఎక్కువ లాంగ్ టర్మ్లో ఎవ్రీ క్వార్టర్ మనం చూస్తుంటాం కాబట్టి లాస్ట్ 5 years తీసుకుంటే ఎవ్రీ క్వార్టర్కి అది పెరుగుతుందా లేదా, తగ్గుతుందా లేదా, తగ్గుతుందంటే ఏం చేయాలి, పెరుగుతున్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెట్టుకోవచ్చా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ముఖ్యంగా విన్నారు కదండి, రేఖా జుంజున్వాలా గారి పోర్ట్ఫోలియోలో టైటాన్కి ఉన్న ఇంపార్టెన్స్ కానీ, అండ్ 15% అంటే ఆల్మోస్ట్ సెకండ్ టాప్ షేర్ హోల్డర్ అంటే ఆవిడ. సో ఇలాంటివి మీకు ఏ విధంగా అనిపిస్తున్నా, ఇంకా ఇలాంటి సజెషన్స్ పట్ల మీరు ఏమి కావాలనుకుంటున్నారో, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా సార్కి సంప్రదించవచ్చు, కాల్ చేసి. ఇక వచ్చే ఎపిసోడ్లో కలుద్దామండి. తప్పకుండా మీ కామెంట్స్ అయితే మాత్రం చాలా వాల్యుబుల్. వాటిని బట్టి మీకు ఎలాంటి ఎపిసోడ్స్ కావాలి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలాంటి న్యూస్ని మీకు తెలియజేయాలనేది మాకు అర్థమవుతూ ఉంటుంది. సో ప్రభు గారితో ఎలాంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే వచ్చే ఎపిసోడ్లో అలాంటి కాన్సెప్ట్ని తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.